తెలుగు భాష రోజు రోజుకి కనుమరుగైపోతుందని అనేక మంది తెలుగు కవులు కావచ్చు, తెలుగు ప్రేమికులు కావచ్చు, రోజు రోజుకి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనందరికీ తెలిసిన విషయమే. సో నిన్న గుంటూరులో ఏదైతే 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ఉన్నాయో ఆ సభల్లో పాల్గొన్నటువంటి వక్తలు కూడా నిన్న అదే అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా చివరి రోజు సభల్లో పాల్గొని ఉపన్యాసం అయితే ఇవ్వడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి తెలుగుని పూర్తిగా కోకటి వేలతో సహా పెగిలించే ప్రయత్నం చేశాడు. పాఠశాలల్లో గతంలో ఏముండేది? 2 ఆప్షన్లు ఉండేవి. ఒక విద్యార్థి తెలుగు మీడియంలో చదువుకోవాలా, ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలా అనేది అది విద్యార్థి ఇష్టం, తల్లిదండ్రుల ఇష్టం. వాళ్ళు చాయిస్ తో వాళ్ళు జాయిన్ అవుతారు. అదే పాఠశాలలో తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. కానీ జగన్ వచ్చిన తర్వాత తెలుగు మీడియం లేదు, పూర్తిగా ఇంగ్లీష్ మీడియం చేస్తాము అంటే అప్పట్లో దాన్ని చాలా మంది వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకించిన వాళ్ళందరినీ కూడా ఏమన్నాడు? వీళ్ళ పిల్లలు ఉన్నతవంతులు కాకూడదా, వీళ్ళ పిల్లలు చదువుకోకూడదు అని చెప్పి దాన్ని ఓట్ల రూపంలో మార్చుకోవడానికి, లేకపోతే చంద్రబాబు గారి మీద ఇండైరెక్ట్ గా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మీద కూడా విమర్శలు చేశారు. మీ పిల్లలు అయితే విదేశాల్లో చదువుకోవచ్చు, వీళ్ళు మాత్రం ఇంగ్లీష్ లో చదవకూడదు అని చెప్పి, అంటే ఒక రకంగా పాఠశాల స్థాయిలో పూర్తిగా తెలుగు భాషను చంపేసే ప్రయత్నం చేశాడు. దాన్ని చాలా మంది వ్యతిరేకించారు. సరే, తర్వాత అమెరికాలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు అనుకోండి. కాకపోతే ఏంటంటే ఇంగ్లీష్ భాష అనేది అవసరమే. అదే సమయంలో మాతృభాషను మర్చిపోతే ఎలా? నిన్న చంద్రబాబు గారు కూడా అదే చెప్పారు. మీరు ఎక్కడైనా ఉండండి, ఏ దేశంలో అయినా ఉండండి, బట్ ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు కనీసం మాతృభాషలో మాట్లాడుకోండి. భార్యతోనో, పిల్లలతోనో, లేకపోతే తల్లిదండ్రులతోనో మాట్లాడేటప్పుడు తెలుగులో మాట్లాడండి. మాతృభాష